నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో ఓ వృద్ధ దంపతులు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన తమ భూమిని దేవాలయానికి దానం చేశారు. జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు 8 ఎకరాల భూమిని పక్క గ్రామమైన మాధవరంలోని సీతారాముల దేవాలయానికి దానం చేశారు. ఈ నెల 19న స్వామి పేరుపై భూమిని రిజిస్టర్ చేయించారు. భగవంతుడికి భూములిచ్చిన దంపతులను మాధవరం గ్రామస్తులు గ్రామమంతా ఊరేగించి సన్మానించారు. శాశ్వతంగా తమ పేరు ఉండిపోవాలన్న ఆలోచనతోనే ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశామని వృద్ధ దంపతులు తెలిపారు. పెళ్ళయి 45-55 సంవత్సరాలు అయింది. సంతానం కలగలేదు. మేము పొలంలో అడవిలో అప్పుల్లా ఎప్పుడు వానకాలంలో ఎండాకాలంలో ఇద్దరం అక్కడనే జీవించినాము. మాకు పిల్లలు లేనందువల్ల ఆస్తిని మిగిలించుకొని మేము అమ్ముకోనిక కానీ దానికి ఎవరికైనా దేవాలయానికి రాయించినా కానీ మా పేరు నిలబడాలని నేను ఇట్లా దేవాలయానికి ఇచ్చేసినాను. నా పేరు నిలబడాలని మేము మాధారం రాముల స్వామి గుడికి ఇచ్చేసినాను. మా పేరు ఉండాలని. ఎన్ని ఎకరాలు? 8-9 ఎకరాల్లో ఇచ్చేసినాను మొత్తం అని చెప్పి. మా పాన ఉండేంత వరకు కోరికన్నా చేసుకుంటాము. ఎవరైనా కూలి పెట్టని చేపించుకుంటాము. మన ప్రాణం ఉన్నంత వరకు దీంట్లోనే జీవించుకుంటూ ఉంటాం. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాల విషయాలు అయితేనేవి, వాళ్ళ జీవనోపాధి అయితేనేవి, ఏ సమస్య వచ్చినా కూడా మా గ్రామం తరఫున అందరం కట్టుబడి ఉండి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి వాళ్ళు చనిపోయిన తదనంతరం కూడా వాళ్ళ పేరు మీద గ్రామంలో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ యొక్క పేరును శాశ్వతంగా గుడితో పాటు నిలబెడతాం.